Hello, welcome to EHFG Ministries Media రీపర్ తెలుగు ట్యుటోరియల్ సిరీస్. ఈ సిరీస్లో మనం రీపర్ డా గురించి పూర్తి వివరంగా నేర్చుకుంటాం. లైవ్ సౌండ్ మిక్సింగ్, స్ట్రీమింగ్, ఆడియో ప్రాసెసింగ్, ప్లగ్ఇన్, రౌటింగ్, మాస్టరింగ్ అన్నీ ప్రాక్టికల్గా స్టెప్ బై స్టెప్గా తెలుగులో మనం నేర్చుకుంటాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ టు క్లీన్, డైనామిక్ అండ్ పవర్ఫుల్ ఆడియో ఓన్లీ విత్ రీపర్. ఈ వీడియోలో మనం చూసినట్లయితే బసెస్, సబ్ మిక్సెస్, గ్రూప్ ప్రాసెసింగ్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రీవియస్ వీడియోలో మనం చూసినట్లయితే ప్లగిన్స్, చైన్స్ ఏంటి అన్నది, ప్లగిన్ చైన్స్ ఫర్ లైవ్ స్ట్రీమింగ్, ఏ రీతిగా మనం ప్లగిన్స్ యూజ్ చేయాలి, దాన్ని ఎట్లా మనం సెటప్ చేసుకోవాలి అన్నది ఈ ప్రీవియస్ వీడియోలో మనం చూసామన్నమాట. చాలామంది ప్రీవియస్ వీడియో అయితే చూడలేదు. మీరు ప్రీవియస్ వీడియో మీరు చూసినట్లయితే మీకు ఒక అండర్స్టాండింగ్ అన్నది ఉంటుంది. ప్రీవియస్ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట. దాని యొక్క బేస్ చేసుకునే ఈ యొక్క వీడియో అన్నది ఉంటుంది. మనం ఈ వీడియోలో ఇప్పుడు మనం బసెస్ అండ్ సబ్ మిక్సెస్ గురించి, గ్రూప్ మిక్సింగ్, ఇవన్నీ కూడా ప్రాసెసింగ్ గురించి మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. టైం వేస్ట్ చేయకుండా లెట్ గెట్ స్టార్ట్ ఇన్ టు దిస్ వీడియో. ప్రీవియస్ వీడియోలో మనం చూసినట్లయితే ఇవన్నీ ట్రాక్స్ కూడా మనం క్రియేట్ చేసామన్నమాట. క్రియేట్ చేసిన తర్వాత మనం ఏం చేసామంటే ఈ యొక్క ప్రతి ఒక్క ట్రాక్కి, ప్రీవియస్ ట్రాక్కి మనం ఏం చేసామంటే లీడ్ ట్రాక్కి మనం ప్లగ్ఇన్ అన్నది అప్లై చేసాం. ఈ ప్లగ్ఇన్ అప్లై చేసిన తర్వాత ఈ ప్లగ్ఇన్ బట్టి మన యొక్క వోకల్ ఒక అవుట్పుట్ అన్నది చేంజ్ అన్నది జరుగుతూ ఉంటుంది అనమాట. మన ప్రీవియస్ వీడియోలో మనం చూసింది ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్న దానికి డిఫరెన్స్ ఏంటి అన్నది ఇప్పుడు మనం అండర్స్టాండ్ చేసుకుందాం. ఇప్పుడు మీరు కనుక ప్రతి ఒక్క మైక్, ఏదైతే మనం ఇప్పుడు మైక్ కానీ, మైక్స్ కానీ, కోరస్ మైక్స్ కానీ, డ్రమ్స్ కానీ, ఇలాగా మనం చూసుకున్నట్లయితే ఈచ్ ఎవ్రీ ట్రాక్కి మనం ఎఫెక్ట్స్ యాడ్ చేసుకుంటూ పోతే, ప్లగిన్స్ మనం యాడ్ చేసుకుంటూ పోతే CPU అన్నది లాట్ ఆఫ్ రిసోర్సెస్ అన్నది తీసుకుంటుంది అనమాట. దాన్ని మనం ఎలిమినేట్ చేయడం కోసమే మనం ఏం చేస్తాము అంటే బస్ అన్నది ఇంట్రడ్యూస్ చేస్తాం అనమాట. ఈ బస్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తే ఏమవుతుంది అంటే మన యొక్క ప్రాసెసింగ్, CPU యొక్క ప్రాసెసింగ్ లేదా కంప్యూటర్ యొక్క రిసోర్సెస్ని మనం తగ్గించవచ్చు అనమాట. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇక్కడ ఆల్మోస్ట్ ఈ యొక్క ప్రాజెక్ట్లో 16 ట్రాక్స్ అన్నవి ఉన్నాయి. ఇప్పుడు 16 ట్రాక్స్లోనే మనము ఇవన్నీ ప్రాసెసింగ్ చేసుకుంటూ వెళ్తే అన్ని ట్రాక్స్ 16 ట్రాక్స్ కూడా మనం ప్రాసెసింగ్ అంటే ప్లగ్ఇన్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తే లాట్ ఆఫ్ CPU అన్నది తీసుకుంటుంది అనమాట. ఎంత మనం హార్డ్వేర్, ఎంత హై అండ్ హార్డ్వేర్ అయినా సరే మనం తీసుకున్నా అది హ్యాండిల్ చేయడం అన్నది CPU హ్యాండిల్ చేయడం, లేదంటే ఆ CPU ఆ యొక్క కంప్యూటర్ యొక్క రిసోర్సెస్ హ్యాండిల్ చేయాలి అంటే చాలా ఎక్కువ రిసోర్సెస్ అన్నది యూటిలైజ్ చేసుకుంటుంది అనమాట. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తాము అంటే బస్ ప్రాసెసింగ్ అన్నది మనం చేస్తామన్నమాట. బస్ ప్రాసెసింగ్ ఎందుకు చేస్తాము అంటే ఒక బస్, ఇప్పుడు మీరు అండర్స్టాండ్ చేసుకుంటే ఒక బస్సులో మేము చూసినట్లయితే నెంబర్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అన్నది ఉంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఒక పర్టికులర్ డెస్టినేషన్ కనే వెళ్తారు. ఆ యొక్క డెస్టినేషన్కి అవుతున్నప్పుడు ఏమవుతుంది, అందరూ ఒకటే డెస్టినేషన్కి వెళ్తారు కాబట్టి మనకి రిసోర్సెస్ అన్నవి అవుతుంది అంటే ఎఫిషియెంట్గా అక్కడ ఉంటుంది. ఇప్పుడు ఆ బస్సులో ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఈచ్ వెహికల్ మీద వెళ్తే మీకు అక్కడ ఏమవుతుంది, రిసోర్సెస్ అన్నది మీకు హై అయిపోతుంది. కాబట్టి దాన్ని మనం ఎలిమినేట్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే బస్సుని యూజ్ చేస్తాం. ఎప్పుడైతే మనం బస్సును యూజ్ చేసామంటే ప్రాసెసింగ్ని మనం తగ్గించవచ్చు. ఈ లేటెన్సీ కానీ, ఈ ప్రాసెసింగ్ యొక్క ఎఫిషియన్సీ ఎట్లా మనం చేయాలి, ఇవన్నీ కూడా మనం ఏం చేయొచ్చు అంటే లేటర్ ఆన్ వీడియోలో మనం నేర్చుకుందాం అనమాట. అంటే ప్రాసెసింగ్ ఎట్లా చేయాలి, ఆ తర్వాత దాని యొక్క లేటెన్సీని ఎట్లా ఫిక్స్ చేయాలి, డ్రాప్ అవుట్స్ వస్తే ఏంటి, జీరో లేటెన్సీగా ఎట్లా మనం ప్రాసెసింగ్ చేయాలి, ఏ ప్లగ్ఇన్స్ వాడితే జీరో లేటెన్సీ అన్నది ఉంటుంది, ఇవన్నీ కూడా నెక్స్ట్ కపుల్ వీడియోస్లో మనం తెలుసుకుందాం అనమాట. కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో మనం చూసినట్లయితే జస్ట్ మనం బస్ ఏ రీతిగా మనం యూస్ చేస్తామో, ఇవి గ్రూప్స్ ఏ రీతిగా మనం క్రియేట్ చేస్తాం, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఐ థింక్ మీకు బస్ అంటే ఏంటో మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇంకా కొన్ని ట్రాక్స్ మనం క్రియేట్ చేద్దాం. ఈ ట్రాక్స్ దేనికి క్రియేట్ చేద్దాము అంటే డ్రమ్ ట్రాక్స్ మనం క్రియేట్ చేద్దాం. మనం ఏం చేద్దామంటే డ్రమ్ ట్రాక్స్ క్రియేట్ చేసేటప్పుడు మనం మల్టిపుల్ ట్రాక్స్ కిందకి తీసుకుందాం. అంటే ఇప్పుడు జాజ్ మనం చాలామంది వాడతారు కదా, ఈ వాడేటప్పుడు మనకేంటంటే మల్టిపుల్ ఆఫ్ ట్రాక్స్ మనకు కావాలి. మీరు ఒక మినిమం 6 ట్రాక్స్ అయినా మీరు తీసుకోండి. 6 ట్రాక్స్ నేను తీసాను కదా, ఇప్పుడు ఈ 6 ట్రాక్స్ని నేను ఏం చేస్తున్నానంటే ఇదంతా కూడా దీనికోసం నేను వాడతాను అనమాట. ఇప్పుడు దీనికి మనం చూసినట్టయితే కిక్ కానీ, తర్వాత స్నేర్, అంటే జార్జ్లో ఉండే ఇవన్నీ
డ్రమ్స్ అన్నమాట ఇవంతా. కిక్ కానీ, స్నేర్ కానీ, హై హ్యాట్ కానీ, ఆ తర్వాత టామ్, లో టామ్ అంటారు. నేను ఇలా ఎల్ టామ్ అని పెడుతున్నా, లో అనమాట అది. తర్వాత మిడ్ టామ్, తర్వాత ఫ్లోర్ టామ్, ఇంకో ట్రాక్ కూడా యాడ్ చేస్తా. ఇది వచ్చేసి సింబల్ అనమాట, రైట్? ఇన్ని ట్రాక్స్ అనేవి మనం క్రియేట్ చేసాం. అంటే ఒక డ్రమ్ కిట్ మనం యూజ్ చేసేటప్పుడు కిక్ ఉంటుంది, స్నేర్ ఉంటుంది, హై హ్యాట్ ఉంటుంది, లో టాము, మిడ్ టాము, ఫ్లోర్ టాము, సింబల్స్ లో కూడా చాలా రకాల సింబల్స్ ఉన్నాయి. క్రాష్ ఉన్నది, స్మాల్ క్రాష్ ఉంది, ఇలా రకరకాల సింబల్స్ ఉన్నాయి అన్నమాట. కాబట్టి అవన్నీ మీకు ఆ డ్రమ్ కిట్కి ఏమేమైతే ఉన్నాయో మీరు అన్ని ట్రాక్స్కి అన్ని మైక్స్ మీరు సెట్ చేసుకుని మీరు చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇదంతా డ్రమ్ కిట్ కాబట్టి దీన్నంతా కలిపి నేను సెకండ్ వీడియోలో కూడా నేను చెప్పాను అనమాట. అసలు మనం గ్రూప్స్ ఎట్లా క్రియేట్ చేస్తాం, లేదంటే మనము బసెస్ ఎట్లా క్రియేట్ చేస్తాం అన్నది కూడా నేను ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను అనమాట. మీరు ఆ వీడియోని ఒకసారి మీరు చెక్ చేయకపోతే మీరు చెక్ చేయండి. నేను కార్డ్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ రెండిట్లో కూడా నేను పెడతాను. ఆ వీడియో ఒకసారి మీరు చెక్ చేసినట్లయితే మీకు అర్థమవుతుంది అనమాట. అసలు ఫస్ట్ ట్రాక్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, గ్రూప్స్ కింద ఎట్లా దాన్ని చేయాలి అన్నది ఆ వీడియోలో మీకు అర్థమవుతుంది. కానీ మనం ఈ వీడియోలో కూడా మనం చూద్దాం. ఇప్పుడు దీని నుంచి ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే మనము ఒక గ్రూప్ కింద మనం తయారు చేయొచ్చు ఇవంతా కలిపి. ఓకే, ఒక గ్రూప్ కింద మనం దీన్ని తయారు చేసాము. ఈ గ్రూప్ నేమ్ వచ్చేసి ఇది డ్రమ్ కిట్. ఓకే, ఇదంతా ఒక డ్రమ్ కిట్ కింద మనం మార్చామన్నమాట. అంటే ఈ డ్రమ్ కిట్ లో ఇన్ని ట్రాక్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తాము అంటే ఈ డ్రమ్ కిట్ ని పట్టుకొచ్చి మనం పైకి తీసుకెళ్ళి ఇక్కడ పెడదాం, రైట్? ఇప్పుడు సరిపోయింది కదా, ఇది డ్రమ్ కిట్ అనమాట. ఇప్పుడు మనం ప్రీవియస్గా మనం ఏం చెప్పుకుంటున్నాము, మల్టిపుల్ ఆఫ్ ఏదన్నా మనం చేయాలి అంటే మల్టిపుల్ ట్రాక్స్ మనకు ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే గ్రూప్ కింద క్రియేట్ చేయడం, లేదంటే బస్ కింద క్రియేట్ చేయడం అన్నది మనం చేయాలి అని చెప్పాను. ఈ యొక్క బస్ మనం ఎట్లా క్రియేట్ చేస్తాము అంటే ఇక్కడికి వెళ్ళి మనం దీన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఏ బస్కి మనం పంపించాలనుకుంటున్నాము అన్నది. ఈ డ్రమ్ కిట్ అనే బస్కి మనం పంపించాలనుకుంటున్నాం కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే జస్ట్ సింపుల్గా డ్రమ్ కిట్ అనే బస్కి మనం సెలెక్ట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ దీనికి మాస్టర్ అన్న తీస్తే సరిపోతుంది. ఓకే, దీనికి కూడా అంతే. దీన్ని ఎక్కడ మనం పంపించాలి, డ్రమ్ కిట్ దానికి మనం పంపించాలి, మాస్టర్ అన్న తీసేయాలి. సేమ్ అన్నిటికి కూడా అట్లానే మనం చేయాలన్నమాట. ఓకే, నేను అన్నిటికి కూడా చేస్తున్నా, రైట్? ఇప్పుడు నేనైతే అన్నిటికి ఒక బస్ ట్రాక్ అన్నది క్రియేట్ చేసి బస్ ట్రాక్కి ఈ ట్రాక్స్ అన్ని కూడా బస్కి పంపించేస్తున్నాను అనమాట. ఈ బస్ ట్రాక్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ మనం ప్రాసెసింగ్ చేసి మనకి ఏ రీతిగా మనకి అవుట్పుట్ రావాలి అన్నది మనం అక్కడ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మన ప్రీవియస్ వీడియోలో మనం చూసినట్లయితే మొత్తం మనం ఎఫెక్ట్స్ ప్లగ్గిన్స్ అన్ని కూడా మనం ఎక్కడ అప్లై చేసామంటే డైరెక్ట్ ఇండివిజువల్ ట్రాక్ మనం అప్లై చేసాం. ఇక్కడ మనం చూసినట్లయితే కోరస్ బస్ అన్నది మనకు ఉందన్నమాట. ఈ కోరస్ బస్సులో ఎన్ని మైక్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 5 మైక్స్ ఉన్నాయి అన్నమాట. ఈ 5 మైక్స్కి మనం ఏం చేయాలి అంటే ఈ ప్రతి ఒక్క 5 మైక్స్ కూడా ఒకటే స్ట్రక్చర్లో రావాలి, లేదంటే ఒకటే టెక్స్చర్లో రావాలన్నమాట. అంటే అన్ని లోవర్ వాల్యూమ్లో ఉండాలి, అన్నీ కూడా కోరస్ సంబంధించిన ఈక్యూ ఉండాలి. అప్పుడే మనకి ఏమవుతుందంటే దాని కంప్రెషర్ కూడా ఆ రీతిగానే ఉండాలి. అప్పుడు మనకి ఏంటంటే అన్ని మైక్స్ ఒకే వాల్యూమ్లో లేదా ఒకటే గెయిన్లో ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇప్పుడు అదే ప్రతి ఆ యొక్క ఈక్యూ కానీ కంప్రెషర్ కానీ లిమిటర్ కానీ ఇవన్నీ కూడా ప్రతి దానికి మనం పెట్టుకుంటూ వెళ్తే ఇప్పుడు నేను చెప్పాను కదా ప్రీవియస్గా, రిసోర్సెస్ అన్నవి CPU యొక్క రిసోర్సెస్ అన్నవి బాగా ఎక్కువ తీసుకుంటుంది అనమాట. కాబట్టి ఆ ఎక్కువ తీసుకోకుండా ఉండడం కోసమే మనం ఏం చేస్తామంటే గ్రూప్ను మనం యూజ్ చేస్తామన్నమాట. ఈ గ్రూప్ను మనం యూజ్ చేస్తే ఏమవుతుంది అంటే మనకు ప్రాసెసింగ్ అన్నది ఈజీ అయిపోతుంది. మనం ఈజీగా కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు, ఈజీగా కూడా మనం ఆపరేట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ ఈ అన్నిటికి ఎఫెక్ట్స్ అన్నది డిజేబుల్ అయిపోయి ఉంది కదా. ఇప్పుడు మనం ఎనేబుల్ చేద్దాం. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ప్రీవియస్గానే నేను చేసినట్టుగానే నేను ఇక్కడ ఈక్యూ యాడ్ చేస్తానమాట. కాబట్టి ఇక్కడ ఈక్యూ యాడ్ చేయడానికి ఏముందంటే Q10 అనే అప్లికేషన్ ఉంది. మనం Q10 అప్లికేషన్ మనం యాడ్ చేద్దాం. ఇక్కడ నేను ప్రీవియస్గా చెప్పాను, లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. ఇప్పుడైతే ఈ వీడియోలో మనం ఏం చేద్దాము అంటే ప్రీసెట్స్ యూస్ చేద్దాం. మీకు కావాలి అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే మీరు ఓన్ ప్రీసెట్స్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. బట్ నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ సింపుల్గానే వేవ్స్ వాళ్ళు ఇచ్చిన ఈ యొక్క ప్రీసెట్ని నేను యూజ్ చేస్తున్నాను అనమాట. నేను ఇప్పుడు చెప్పాను ఈ వీడియోస్ అన్నిటిలో కూడా మనం వేవ్స్ ప్లగ్గిన్నే మనం ఎక్కువ యూజ్ చేస్తాం అనమాట.
అప్పుడప్పుడు యూఐడి యూనివర్సల్ ఆడియో ప్లగ్ఇన్ కూడా మనం యూస్ చేస్తాం. బట్ ఇక్కడ మాత్రం మనం ఏం చేస్తున్నామంటే ప్రీసెట్ వేవ్ వాళ్ళ యొక్క ప్రీసెట్ని మనం యూస్ చేస్తున్నాం. ప్లగ్ఇన్ మనం యూస్ చేసి వాళ్ళ యొక్క ప్రీసెట్ని కూడా మనం యూస్ చేస్తున్నాం అనమాట. సింపుల్గా ఇది బ్యాకింగ్ వోకల్స్ అనమాట. బ్యాకింగ్ వోకల్స్ అంటే ఈక్వల్ టు కోరస్ అనమాట. మనం ఈ ప్లగ్ఇన్లో మనం ఈ ప్రీసెట్ని ఎనేబుల్ చేసాము. నెక్స్ట్ దీని తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే ఈక్యూ అప్లై చేసిన తర్వాత మనం ఇంకో ప్లగ్ఇన్ యాడ్ చేద్దాం. ఇదేంటి అంటే ఇందులో చూస్తే డైనమో అని ఒకటి ఉంది. ఈ ప్లగ్ఇన్ మనం యాడ్ చేస్తే దీంట్లోనే చాలా వరకు ఏముంటుందంటే అన్ని కంప్రెషర్ కానీ గేట్ కానీ లిమిటర్ కానీ అన్ని దీంట్లోనే ఉంటాయి అనమాట. రైట్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అన్ని దీంట్లో గేట్ ఉంది. ఈ ఈమో D5 అనమాట ఈ ప్లగ్ఇన్లో నేను చెప్పాను కదా గేట్ ఇందులోనే ఉంటుంది, తర్వాత లెవెలర్ ఇందులోనే ఉంటుంది, డిఎస్ఆర్ ఉంటుంది, లిమిటర్ ఉంటుంది, అలాగే కంప్రెషర్ కూడా దీంట్లోనే ఉంటుంది. ఈ ఒక్క ప్లగ్ఇన్లోనే మనం అన్ని చేయొచ్చు అనమాట. ఇది వన్ ఆఫ్ ది ఫేవరెట్ ప్లగ్ఇన్ అనమాట. నాకు చాలా మందికి కూడా ఇది ఫేవరెట్ ప్లగ్ఇన్ అనమాట, ఈ యొక్క ఈమో D5 అన్నది. ఇందులో కూడా చాలా ప్రీసెట్స్ ఉంటాయి. మీరు దీంట్లో కూడా మీరు ప్రీసెట్స్ ఎనేబుల్ చేసుకోవచ్చు. కోరస్లో చాలామంది ఫీమేల్స్ ఉంటారు కాబట్టి మీరు ఏం చేయొచ్చు అంటే జస్ట్ ఫీమేల్కి సంబంధించిన మీరు యాడ్ చేస్తే దానికి సంబంధించిన అన్నీ కూడా మీకు ఎనేబుల్ అయిపోతాయి అనమాట. నేను ఇది ఎనేబుల్ చేశాను. దీని తర్వాత మనం చూసినట్లయితే ఈక్యూ మనం యాడ్ చేసాము, తర్వాత గేట్ కంప్రెషర్ ఇవన్నీ మనం యాడ్ చేసిన తర్వాత మనం చూసినట్లయితే మనం జస్ట్ ఏం చేయొచ్చు అంటే లిమిటర్ యాడ్ చేస్తే మన యొక్క సరిపోతుంది అనమాట. L1 లిమిటర్ యూస్ చేస్తున్నా. మీకు కావాలి అనుకుంటే చాలా లిమిటర్స్ ఉన్నాయి దీంట్లో. నా దగ్గర ఇంకో లిమిటర్ యాడ్ చేద్దాం. లాస్ట్ టైం L1 మనం యాడ్ చేసాం కదా, ఇప్పుడు L2 కానీ L3 కానీ మనం యాడ్ చేసి చూద్దాం. అల్ట్రా మ్యాక్సిమైజర్ కూడా ఉంది, L31. మీరు L316 గానైనా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ది అడ్వాన్స్ ప్లగ్ఇన్ అనమాట. ఇది మీరు దీన్ని కూడా మీరు యూస్ చేయొచ్చు అనమాట. మీరు ఈ ప్లగ్ఇన్ కనుక మీరు యూస్ చేసినట్లయితే దీంట్లో మీరు ఏం చేయొచ్చు అంటే ఈక్యూ కూడా మీరు ఇక్కడ చేసుకోవచ్చు. ఎంత కావాలి ఏంటి అన్నది కూడా మీరు ఇది అల్ట్రా మ్యాక్సిమైజర్ అనమాట ఇది. కాబట్టి మీరు దీంట్లో కూడా ప్రీసెట్ ఉంటుంది. మీరు ఈ ప్రీసెట్స్ కూడా మీరు యూస్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మీరు చూస్తే ఓన్లీ వోకల్ ఫోకస్ చేయాలా అన్న ప్రీసెట్ ఉంది. మీరు అది యూస్ చేయొచ్చు. నేను ఓన్లీ వోకల్కి ఫోకస్ చేసే ప్రీసెట్ అనమాట. ఇలా ఈ ప్రీసెట్ నేను ఎనేబుల్ చేశాను. ఎనేబుల్ చేస్తే సరిపోతుంది. దీస్ ఆర్ ది ప్లగ్ఇన్ చైన్ అనమాట. ఇప్పుడు ఏ ప్లగ్ఇన్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ ప్లగ్ఇన్ రన్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఎంత తీసుకుంటుందంటే ఇక్కడ మీరు చూడొచ్చు 0.7 0.5 ఆ రేంజ్లో 1.2% ఆఫ్ CPU అండ్ ర్యామ్ తీసుకుంటుంది అనమాట ఇది. కాబట్టి అట్లా ప్రతిదీ 1% 2% ఆఫ్ CPU యూటిలైజేషన్ అయితే మీకు ఇప్పుడు ఈ 5 ట్రాక్స్కి ఎంత CPU అది కన్జ్యూమ్ చేస్తుందో మీరు అర్థం చేసుకోండి. కాబట్టి ఇలాగ ఇదే సెటప్ని అన్నిటికి మీరు అప్లై చేస్తే మీకు ఏమవుతుంది అంటే ఏ ఒక్క ట్రాక్లో ఏ ప్రాబ్లం వచ్చినా, అంటే ఇక్కడ కోరస్లో 1లో కానీ 2లో కానీ 3లో కానీ 4లో కానీ ఏ మైక్ అయినా సరిగ్గా పనిచేయకపోయినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా మీరు దాన్ని ఐడెంటిఫై చేసి ఫిక్స్ చేసి లోపల మీ యొక్క సాంగ్ అన్నది చాలా వరకు సగం సాంగ్ అయిపోతుంది అనమాట. కాబట్టి అలాంటి సినారియోస్లో మనం ఏం చేస్తామంటే ఈజీగా మీకు ఐడెంటిఫై చేయడం కోసం లేదా ఈజీగా మీరు ఫిక్స్ చేయడం కోసం మీరు ఏం చేయొచ్చు అంటే బస్ ట్రాక్ మీరు యూస్ చేస్తే ఈజీగా మీరు ఐడెంటిఫై చేయొచ్చు, ఈజీగా మీరు ఫిక్స్ చేయొచ్చు అనమాట. అందుకోసమే చాలామంది ఏం చేస్తారంటే బస్ ట్రాక్స్ని చాలామంది యూస్ చేస్తారనమాట ఈ సినారియోస్ కోసం. ఇప్పుడు ఇక్కడ మనం ఈ బస్ ట్రాక్ని మనం ఎనేబుల్ చేసాం కదా. బస్ ట్రాక్లో ఈ యొక్క ఎఫెక్ట్స్ మనం పెట్టాం. అంటే ఇందులో ఏ మైక్ అయినా సరే ఈ యొక్క కోరస్ బస్కి వచ్చిందంటే ఈ ప్రాసెసింగ్తో మాస్టర్ ఛానల్కి అన్నది వస్తుంది అనమాట. రైట్, ఇప్పుడు మీరు చూసినట్లయితే ఒకసారి మీరు వైరింగ్ కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. లాస్ట్ టైం కూడా నేను చూపించాను వైరింగ్. ఇక్కడ మీరు చూడండి ప్రతి ఒక్క 4 కానీ కోరస్ 4, 3, 2, 1 ఇవన్నీ కూడా దేనికి కనెక్ట్ అయ్యి కోరస్ బస్. ఇప్పుడు కోరస్ బస్ ఏం చేస్తుంది, ఇవన్నీ ప్రాసెస్ చేసి ఇక్కడ ఇది మళ్ళీ కోరస్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఎఫెక్ట్స్ నుంచి కూడా మీకు ఇక్కడి నుంచి మాస్టర్కి వెళ్ళిపోతుంది. చూసారా, ఈ ట్రాక్ అక్కడి నుంచి అవుట్పుట్ వచ్చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఇది మాస్టర్కి వెళ్ళిపోతుంది. ఇది జరిగే యొక్క సినారియో అనమాట. రైట్, మీకు అర్థమైంది కదా. దీని తర్వాత మనం ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు డ్రమ్ ట్రాక్స్ మనం చూద్దాం. డ్రమ్ ట్రాక్స్ కూడా ఏ రీతిగా మనం సెట్ చేస్తారంటే డ్రమ్ ట్రాక్స్ అన్నది కొంచెం డిఫరెంట్గా మనం సెటప్ చేస్తారనమాట చాలామంది. మీరు ఎట్లా చేయొచ్చు అంటే కిక్కి ఒక రకమైన ప్రాసెస్ రావాలి. కిక్కి మనం చాలామంది ఏం చేస్తారంటే CLA
76 యాడ్ చేస్తారు. ఓకే, CLA 76 కానీ CLA 2A కానీ కూడా, లేదా 2A కానీ కూడా యాడ్ చేస్తారు చాలామంది. మనం 76 యాడ్ చేద్దాం. ఓకే, 76 యాడ్ చేసి 8 పెట్టి మనం ఏంటంటే 8:1 రేషియోలో మనం పెట్టి అటాక్ అన్నది ఇంచుమించు ఆల్మోస్ట్ 5 దాకా తీసుకెళ్తాం. 5 milliseconds అనమాట. ఇది తీసుకెళ్ళి రిలీజ్ అన్నది చాలా తక్కువలో పెడదాం, చాలా త్వరగా రిలీజ్ అవుతుంది అనమాట. ఓకే, ఈ రీతిగా మనం CLA 76ని యూజ్ చేస్తే మనకి కిక్ అన్నది పంచియర్ కిక్ అన్నది మనకు వస్తుంది అనమాట. రైట్, తర్వాత ఈ రీతిగా ఇవన్నీ సెట్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ దీనికి సంబంధించిన కంప్రెషర్ మనం యాడ్ చేస్తే, ఇక్కడ చాలా కంప్రెషర్స్ ఉన్నాయి కదా, మీరు ఏదైనా కంప్రెషర్ మీరు యాడ్ చేయొచ్చు. HComp కంప్రెషర్ అయినా, ఇది HComp కంప్రెషర్ అనమాట. ఇది ఇక్కడ మీరు చూడొచ్చు. డ్రమ్కి సంబంధించినవి చాలా ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ ఎనేబుల్ చేయొచ్చు అనమాట. హెవీ డ్రమ్స్ హెవీ కాబట్టి హెవీ డ్రమ్స్ నేను ఎనేబుల్ చేశాను. రైట్, ఇది ఈ రీతిగా అనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత డ్రమ్స్ని మనం ఏం చేయాలి అంటే, ఒక పర్టిక్యులర్ వాల్యూమ్లోనే మనం దాన్ని ఎనేబుల్ పెట్టాలన్నమాట, పర్టికులర్. కాబట్టి దానికి యూస్ చేయడం కోసం L3 మనం యూస్ చేద్దాం. ఓకే, నేను L3ని యూస్ చేస్తున్నా. ఈ L3ని మనం ఎక్కడ సెట్ చేయొచ్చు అంటే, లో లెవెల్ లౌడ్నెస్లో సెట్ చేసామన్నమాట. ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ ఇది ఆల్మోస్ట్ నాకు 5 dB తక్కువలో రావాలన్నమాట. అవుట్ సీలింగ్లో నేను అంత తక్కువలో పెడుతున్నా. ఎప్పుడైతే మనం అట్లా సెట్ చేసామో, డ్రమ్ ట్రాక్స్ అన్నవి మనకేమవుతుంది అంటే, ఆ యొక్క వాల్యూమ్ అన్నది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. అంటే డామినేట్ చేసేలా ఉంటుంది అనమాట. ఈ రీతిగా మనం ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ మనం దీన్ని ఇలా బస్ ట్రాక్స్ని మనం యూజ్ చేయొచ్చు అనమాట. రైట్, ఈ రీతిగా మీరు ఏం చేయొచ్చు అంటే, ఈ బస్ ట్రాక్స్ని కానీ అలాగే ఈ యొక్క గ్రూప్స్ని క్రియేట్ చేసి దానికి ప్రాసెసింగ్ చేయడానికి కోసం బస్ ట్రాక్స్ని మనం యూజ్ చేసినట్లయితే మనం ఏం చేయొచ్చు అంటే, ఈజీగా ఎఫిషియెంట్గా, అలాగే ప్రాబ్లం ఎక్కడైనా వచ్చినా మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి, దాన్ని ఫిక్స్ చేయడానికి ఇవి ఈ యొక్క టెక్నిక్స్ అన్నవి మనకి యూజ్ అవుతాయి అన్నమాట, ఈ బస్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీరు ఈ టెక్నిక్స్ని మీ యొక్క లైవ్ స్ట్రీమింగ్లో కానీ, మీ చర్చ్ రికార్డింగ్స్లో కానీ, లేకపోతే మీ చర్చ్ సంబంధించిన ఆడియో ప్రొడక్షన్లో కానీ మీరు యూజ్ చేసినట్లయితే ఆడియోని మీరు ఇవ్వగలుగుతారనమాట. మీకు కనుక ఎనీ క్వరీస్ కానీ, ఎనీ డౌట్స్ కానీ, ఎనీ క్వశ్చన్స్ కానీ మీకు ఉన్నట్లయితే మీరు మా కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేయండి. అలాగే మా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా మీరు కనెక్ట్ అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్కి మీరు ఫాలో అయ్యి మాకు మెసేజ్ చేయండి. అలాగే మాకు ఈమెయిల్కి మెసేజ్ చేయండి. అలాగే డిస్కార్డ్ సర్వర్లో కూడా జాయిన్ అయ్యి అక్కడ కూడా మీరు మాకు మెసేజ్ చేయొచ్చు. మీరు ఏ ప్లాట్ఫామ్స్లో మీరు మాకు మెసేజ్ చేసినా మీకు తప్పకుండా మేము రిప్లై ఇస్తాం. ఐ హోప్ you like this video, and don't forget to like, share and subscribe, and follow our Instagram channel as well. And thanks for watching, and bye bye. God bless you.